పోతుంది. సో, ఈ టీమ్ అందరూ జస్ట్ ఈవెంట్‌లోనే ఇంత హల్చల్ చేస్తున్నారు అంటే ఇంకా 70 థియేటర్‌లో ఎంత నవ్వించబోతున్నారో స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. సో, ఈ సినిమాలో మహాలక్ష్మిగా మనందరిని పలకరించబోతున్నటువంటి రీను గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో, ఒక మరదలే గదా మీరు ఈ సినిమాలో? అదే. సో, పాపం మా సుమంత్ గారిని చాలా ఇబ్బంది పెట్టబోతున్నటువంటి మహాలక్ష్మి. సో, రీను గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మాట్లాడతా తర్వాత నీకు కావాలంటే చెప్తా. సో నేను ఈ మూవీలో సెకండ్ లీడ్గా చేశాను యాజ్ మహాలక్ష్మి. అండ్ ట్రైలర్ చూసాం కదా, ఇది నా లైఫ్లో రియల్లీ చాలా స్పెషల్ డే. చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మా డైరెక్టర్ సుభాష్ చంద్ర గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. అండ్ ఇది నా ఫస్ట్ ఫిలిం. ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లిటిల్ నర్వస్ టు. కొంచెం భయం వేస్తుంది మాట్లాడాలంటే. మీ భయం కూడా మా అబ్బాయిలకు చాలా నచ్చుతుంది కదా? చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. అండ్ అందరితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. లైక్ మా కో యాక్టర్స్ అందరూ సుమన్తో మాట్లాడితే నార్మల్గా రీను ఎలా ఉన్నావు, ఎలా ఉంది డే అంటే ఓకే బాగుంది అంటే అలా చెప్పకూడదు. ఫ్యాబులస్, ఫెంటాస్టిక్, మార్వెలస్ ఇలా చెప్పాలి. ఇలా చెప్తే బాగుంటుంది అంటారు. అండ్ మన మాయా, షీ సో స్వీట్. అండ్ లాస్య ఏదైనా మాట్లాడు అంటది, అసలు గ్యాప్ ఇవ్వదు, మాట్లాడుతూనే ఉంటుంది. అండ్ సుదర్శన్ గారు చాలా ఎక్స్ట్రీమ్లీ స్పాంటేనియస్. అలాగే రాఘవన్న, కసిరెడ్డి అన్న వర్క్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అయ్యో అన్న అంటున్నారే. అలాగే రోహిత్ గారు అసలు నాకు తెలీదు అంత గోల చేస్తారని. చాలా సైలెంట్గా ఉంటారు. నేను స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ రాకెట్ పట్టుకొని డాన్స్ వేస్తుంటారు. అది చూసి నిజంగా నేను అవాకయ్యాను, ఏంటి ఇలా చేస్తారా అని అనిపించింది. అండ్ ఈ టీం అందరితో చేయడం చాలా బాగా అనిపించింది. ఈ జర్నీ చాలా కొత్తగా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ సెట్లో అంతా చాలా చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. మోరోవర్ ఈ సెట్ ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే మన నాగవంశి గారి మ్యూజిక్ నేను లైవ్లో చూశాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే నా క్యారెక్టర్ గురించి వస్తే మహాలక్ష్మి వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే నా బెస్ట్ ఇచ్చాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. కమింగ్ టు ఆ మూవీ, మన గోదావరి గట్టు పైన మూవీ చాలా బాగుంటుంది. అంటే ఫ్యామిలీలో ఉండే బాండింగ్స్, వాల్యూస్, అలాగే ఫ్రెండ్స్ మధ్యలో ఉండే ఫన్, కనెక్షన్, లవ్లో ఉండే ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. సో మన మూవీ, మన గోదావరి గట్టు పైన మూవీ మే 8 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా థియేటర్స్లో చూడండి, మిస్ అవ్వకండి. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి. మీలాగే మీ ఈ స్పీచ్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఎస్, సో మన అందరినీ మాయ చేయడానికి సిద్ధమైపోయినటువంటి మన మాయ, మా నిధి ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఈ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. I just want to speak a few words in Telugu because every time I get an opportunity to talk to you guys, I just want to make sure at least a few words. So don't mind if the pronunciation is wrong. So what I want to say is, ఈ సినిమాలో భాగం కావడం అనేది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మొదటిసారి ఈ కథ వినేది నాకు ఇంకా గుర్తుంది. అండ్ కొత్తగా వచ్చిన నటిగా ఎప్పుడూ బాగా నటించడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం ఉందా
కథ కోసం ఎప్పుడు ఆశపడదాం. సో నాకు ఈ కథ అవన్నీ ఇచ్చింది. I really enjoyed playing the role of Maya. I hope you guys love Maya and you accept Maya, our film, and everybody in this film, because I had an amazing experience, especially working with my senior actors, Leila Garu, Jagpati Sir Garu, Sumant Garu. It was I mean, you're young only, but still it was an amazing experience working with all of you. But working with Leila ma'am, I felt there was a lot of partiality because somebody on set was madly in love with her, obsessed with her, and had a huge crush on her. Can you guess who? Our Subhash sir. So if Leila ma'am goes for couple of takes, he'll be like, okay madam, no problem ma'am, it's technical difficulties, not your fault. Take, how many ever takes you want. But if it's me, I can see his big eyes behind the monitor looking at me from there. Like, Nidhi, do it, okay? So, it's okay. Maybe I'm a newcomer. There'll be some discrimination. But still, thank you, sir, for being patient with me. And with Jagpati, sir, at first when I saw him, he's very scary to look at, very intimidating, lot of aura. But he made me feel very comfortable. And then directly we started to gossip about Mana Sumant Prabhas. So I used to talk to sir about who are Sumant's favorite heroines, his favorite movies and all of that. So, sorry, Sumant, I meant movies. And yeah, so sir really loves Sumant. I feel Sumant is his favorite on set. So we spoke a lot about him. And he's just very humble, very down to earth. And I'm beyond honored to be able to share screen with him and all the other artists in this room. So, coming to the final point, Godari Gattu Paina, a very neat, simple, clean film. It has all the emotions that everybody here can relate to in your daily life. So, do go and check it out. Do go and show some love. మా సినిమా గోదారి గట్టు పైన చూడండి. ఈ సమ్మర్లో మీ మూడ్ని కూల్ చేసుకోండి. థ్యాంక్ యూ. వరే వా నిధి, ఫెంటాస్టిక్. ఫస్ట్ టీజర్ లాంచ్లో స్పీచ్కి ఇప్పటికీ చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. వీళ్ళే రాసిచ్చారా ఈ ముగ్గురు స్పీచ్? వాళ్ళు చూడండి, అసలు మాకు ఈ ఈవెంట్కి సంబంధం లేదన్నట్టు ముగ్గురు కూర్చున్నారు. వాళ్ళే రాసిచ్చారా మీకు ఈ స్పీచ్? సుమంత్ గారు రాసిచ్చారా? అందుకే ఇంత అద్భుతంగా ఉంది. సుమంత్ గారు చాలా స్వీట్. సో మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ స్టే బ్యాక్ హియర్.